లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1955 సంవత్సరం మార్చి 30వ తేదీన చేసిన ప్రసంగం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. దేవుడు మన ఎడల మంచివాడు కాబట్టి మన నీతిని గూర్చి మనం తరచుగా ఎక్కువ అంచనా వేస్తాం. ఒక తల్లి బిడ్డను ప్రేమించి జాగ్రత్త తీసుకొనుట బిడ్డ యోగ్యతను బట్టి కాదు గాని దాని ద్వారా బిడ్డ అవగాహన గలదై పెరుగుచు తల్లి ప్రేమకు విధేయత కలిగి జీవించుట కొరకే. చాలా తరచుగా దేవుడు ప్రేమయని, ఆయన ప్రేమను బట్టి మనకు అన్నీ ముందుగానే సమకూర్చున్నాడని మనం మర్చిపోతాం. ఈ లోకంలో పని అయిన తరువాత జీతం పొందుటకు మనం అలవాటు పడినాము. ఒక నెల రోజులు పనిచేసిన తరువాత మనం వేతనమును స్వీకరిస్తాము. కాబట్టి మన యోగ్యతను బట్టి దేవుడు మనకిచ్చున్నాడని మనం తలంచుంటాము. కొన్ని స్థలాల్లో శక్తివంతమైన ఉద్యమములు ప్రారంభమైనప్పుడు నీ యోగ్యతను బట్టి కాదు గాని నీవు నాకు విధేయుడు అయితే నీకు నా శక్తిని చూపిస్తాను అని దేవుడు నాతో చెప్పాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపడినాను. ఎందుకనగా నేను పరిచర్య కొరకు ప్రార్థించున్నాను, అయితే అది సరిపోదు అని దేవుడు చెప్పాడు. నా మట్టుకు నేను ఎక్కువ సిద్ధపడవలసి వచ్చింది. నిన్ను నీవు అభినందించుకోవద్దు అని ప్రభువు నాతో చెప్పాడు. నన్ను నేను అభినందించుకున్నాను కాబట్టి కొన్ని ఉద్యమములు చల్లారిపోయినవి. అయితే సరైన సమయంలో ప్రభువు నన్ను గద్దించాడు. నీ బల్ల యొద్ద కూర్చొని మార్పు చెందినవారు బలపడునట్లు వారికి ఉత్తరములు ఎందుకు రాయవు అని ఆయన చెప్పాడు. నేను ఉత్తరములు రాయుచున్నాను గాని రోజునకు 1 డజను చొప్పున రాయమని ఆయన నాతో చెప్పాడు. నేను విధేయుడినయ్యాను. ఇప్పుడు నేను రోజునకు 20 నుండి 30 వరకు, కొన్నిసార్లు 40 వరకు ఉత్తరాలు రాయుచున్నాను. దేవుడు మనకు ముందుగానే వ్యయం చెల్లించాడు. నిన్ను నీవు అభినందించుకొనవద్దు. నీ ఆరోగ్యము, నీ విద్య, నీ అవకాశములు మరియు నీ అంతస్తు అన్నిటి కొరకై ముందుగానే వ్యయం చెల్లించబడినవి. అది నీ నీతిని బట్టి కాదు అని దేవుడు చెప్పుచున్నాడు. అబ్రహాము కొరకు నేను దీన్ని చేయుచున్నాను అని కొన్నిసార్లు దేవుడు చెప్పుచున్నాడు. అబ్రహాము తన పిల్లల కొరకు ఆ విధమైన ఐశ్వర్యమును పరలోకములో దాచిపెట్టాడు. మన పూర్వీకులు దేవునికి విధేయులై ఉన్నందున మనలో కొంతమందిమి ఆశీర్వాదములు పొందుకున్నాము. మనము ఆత్మ సంబంధమైన విషయములలో మేల్కొల్పబడకపోయినట్లయితే మనం వాటిని ఎక్కువ కాలము అనుభవించలేము. మన సహవాసంలోని చాలామంది సభ్యులను దేవుడు బలముగా వాడుకొనుచున్నాడు. కొంతమంది గర్విష్ఠులుగా తయారయ్యారు. ఎందుకనగా వారి కొరకు చాలామంది ప్రార్థించున్నారని వారు మర్చిపోయారు. దేవుని స్వభావము ప్రేమ. ఆయన ముందుగానే సమకూర్చిన వాటిని బట్టి నీవు ప్రయోజనం పొందాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు సొలొమోనుకు ఐశ్వర్యము, జ్ఞానము, రాజ్యము ప్రతిదాన్ని ముందుగానే ఇచ్చాడు. అయితే అతనికి అది తెలియలేదు. స్వీయ తృప్తి గలవానిగా తయారై దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. నా ముందు సమూహములను నేను చూచినప్పుడు దేవుని ముందు నేను వణికిపోతాను. నేను ఎదిగానా? నా మట్టుకు నేను సిద్ధపడ్డానా? ప్రభువా, నేను ఎదగాలి. నేను నీ చిత్తము చేయగోరుచున్నాను. అన్ని విషయాల్లో నిన్ను సంతోషపరచాలని కోరుచున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను.